నమస్తే, పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తథ్యం అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. అయితే ఇప్పుడు అధ్యక్షుడు ఎవరు అనేటువంటి దానిపైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. భాజపా అధ్యక్షుడు ఎవరు, ఎందుకు మారుస్తారంటే కిషన్ రెడ్డి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే అధిష్టానానికి చెప్పేశాడు. కేంద్ర మంత్రి అట్లనే జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి అక్కడ ఎన్నికలకు జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆ రాష్ట్రానికి సంబంధించి. ఇప్పటి నుంచి దాదాపుగా 20 రోజుల పాటు ఢిల్లీ జమ్మూ కాశ్మీర్లో మధ్యలోనే ఆయన ఉంటాడు. ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ మధ్యలోనే కిషన్ రెడ్డి మకాం వేసి అక్కడ ఎన్నికలు గెలిపించేటువంటి బాధ్యతలో ఉన్నాడు. కాబట్టి అక్కడ ఎక్కువ టూర్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి తెలంగాణలో ఏం చేయాలి? తెలంగాణ బీజేపీ అనాథగా అట్లనే ఉంటుందా? 20-30 రోజులు ఒక రాష్ట్ర అధ్యక్షుడు లేకపోతే ఇక్కడ రోజువారీ కార్యకలాపాలు ఎవరు నడపాలి? అందుకే వారం 10 రోజుల లోపల కొత్త అధ్యక్షుడు వస్తారనేటువంటిది చర్చ జరుగుతున్నది ఈ వారం లోపల. ఎందుకంటే ఇప్పటికే బాధ్యతలు ఎక్కువైపోయినాయి. కిషన్ రెడ్డి కూడా నేను ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పించండి, నేను జమ్మూ కాశ్మీర్కి ఎక్కువ టైం ఇవ్వాలి, ఆ రాష్ట్రాన్ని గెలిపించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి కర్తవ్యం, తెలంగాణలో ఇంకొకరికి ఇవ్వండి. కేంద్ర మంత్రి పదవులకు బీజేపీలో ఒక నిబంధన ఉన్నది, మంత్రి పదవి కానీ పార్టీ పదవి కానీ ఏదో ఒకటి పొందాలి. కాబట్టి మంత్రి పదవి పొందినటువంటి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి రిలీవ్ చేయమని అధిష్టానాన్ని బీజేపీ జాతీయ నాయకత్వానికి ఇప్పటికే విన్నవించుకున్నారు. అయితే ఎవరవుతున్నారు ఈ దీంట్లో ఎవరవుతున్నారు? ఇప్పుడు ఉన్న దాంట్లో ఎవరు? ఇప్పుడు పాత కొత్త నాయకుల మధ్యన పెద్ద కొట్లాట జరుగుతున్నది. పాత కొత్త నాయకుల మధ్య కొట్లాట నడుస్తున్నది. రాజాసింగ్ ఒక సూచన చేశారు. హిందుత్వవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల కోసం మమేకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళను, రాష్ట్రంలో గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యుడు, ఈ 18 మందిని కలుపుకొని ముఖ్యమైనటువంటి నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఎవరైతే బాగుంటుందో చూసి అప్పుడు వేయాలనేటువంటిది రాజాసింగ్ చేశాడు. నిన్న ఈటల రాజేందర్ ఒక మాట మాట్లాడుతూ, నేను 5 ముఖ్యమంత్రుల మీద పోరాటం చేసిన వ్యక్తిని కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, దానికి నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి మాట ఈటల రాజేందర్ చెప్పారు. అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ, నాకు పసుపు బోర్డు ముఖ్యము, అధ్యక్షుడు ఎవరనేటువంటిది తర్వాత చూసుకోవచ్చు అనేటువంటి మాట మాట్లాడారు. రఘునందన్ రావు మాట్లాడుతూ, ఒక్కసారి పార్టీలో చేరితే అందరూ కార్యకర్తలే, పాత కొత్త ఏముండదు, ఎవరైనా సరే అధిష్టానం బాధ్యతలు అప్పచెప్తే వారికి శిరస వంచి పని చేయాల్సిందే అనేటువంటిది రఘునందన్ రావు ఒక మాట చెప్పారు. కీలకమైనటువంటి వ్యక్తులు. మరోవైపు మహిళ డీకే అరుణ ఒకవైపు ఉన్నది. ఇదంతా కాకుండా పాత నాయకులు అంటే పార్టీలో ఏబీవీపీ నుంచి కానీ ఆర్ఎస్ఎస్ నుంచి కానీ వాళ్ళంతా కలిసి పనిచేసి చిన్నప్పటి నుంచి పార్టీలో పనిచేసినటువంటి నాయకులు ఇవ్వాలనేటువంటి దానిపైన భారతీయ జనతా పార్టీలో ఎన్నడూ లేనటువంటి ఒక పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుగా, పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య లుకలుకలు ఉన్నట్టుగా, పార్టీలో ఉన్నటువంటి నాయకులు బహిరంగంగా కామెంట్లు చేయడం వల్ల పార్టీ ఇటు ఎవరికి చెబితే వినాలి ఏంటి అనేటువంటి దానిపైన కిషన్ రెడ్డిని రిప్లై చేయాలి. అట్లనే రేవంత్ రెడ్డి సర్కారు పైన ఏకబిగిన పోరాటం చేసి తెలంగాణలో ఇప్పుడున్నటువంటి కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఏదైతే స్థానం ఖాళీ అయిందో ఆ బీఆర్ఎస్ను ఖాళీ అయినటువంటి స్థానాన్ని తెలంగాణలో బీజేపీ, ఇంకొక అంశం ఏంటంటే బీజేపీలో ముఖ్యమైనటువంటి నాయకుడు, ఒక జాతీయ స్థాయిలో అత్యంత ప్రధానమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి ఒక నాయకుడు, తెలంగాణలో ప్రజలు బీజేపీని కోరుకుంటుంటే బీజేపీ నాయకులు మొన్న వచ్చినటువంటి 8 స్థానాలు కూడా బీజేపీ నాయకుల పోరాటం కంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బీజేపీని ఎక్కువగా కోరుకున్నారనేటువంటి భాష్యం చెప్పారు. ఈ విషయం చెప్పారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బీజేపీని కోరుకున్నారు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్ళడం లేదు అనేటువంటిదే జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్రలో ఉన్నటువంటి ఒక నాయకుడు తెలంగాణ బీజేపీ నాయకులను ఉద్దేశించి ఒక మాట అన్నాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది, తెలంగాణలో ప్రజలేమో బీజేపీని కోరుకుంటుంటే బీజేపీ నాయకులేమో నీదంటే నీది, నాదంటే నాది, ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, మంత్రి పదవులు ఎవరికి రావాలి, అధ్యక్ష పదవి ఎవరికి రావాలనేది 4 గోడల మధ్యలో కాకుండా 40 మీడియా సంస్థల
ప్రజల ముంగట మాట్లాడేటువంటి కొత్త సంస్కృతి ఎందుకు తీసుకొస్తున్నారనేటువంటి దానిపైన భారతీయ జనతా పార్టీ పైన ఆ పార్టీ శ్రేణులు కంగు తింటున్నాయి. జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా దానిపైన మాట్లాడుతున్నాయి. సో భారతీయ జనతా పార్టీ ఏం చెప్పబోతున్నది, పార్టీ నాయకత్వం ఏం చేయబోతున్నది, ఈ లుకలుకలు ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశం పైన, పార్టీలో అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు, పాత వాళ్ళ, కొత్త వాళ్ళ, లేదంటే మధ్యలో 5 ఏళ్ళు 10 ఏళ్ల కింద వచ్చినటువంటి వాళ్ళు పాత వాళ్ళు అవుతారా, కొత్త వాళ్ళు అవుతారా, పాత వాళ్ళంటే ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేయాలి, ఈ అంశాలపైన పార్టీలో ఇప్పుడు వర్గాలుగా విడిపోవాల్సినటువంటి పరిస్థితి, చర్చలకు అవకాశం ఇస్తున్నది పార్టీ నాయకత్వం మాత్రమే. పార్టీ నాయకత్వమే చర్చలకు తావిస్తున్నది, చర్చలకు అవకాశం ఇస్తున్నది ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ నాయకత్వం మాత్రమే. సో భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ నాయకుడు చెప్పినట్టుగా తెలంగాణలో స్పేస్ ఉన్నది. కేసీఆర్, బీఆర్ఎస్ ఆ పార్టీ ప్రజల నుంచి దూరం అయిపోయిన తర్వాత బీజేపీకి అత్యంత ఏమంటారు సువర్ణ అవకాశం లాంటి అవకాశాలు వరుసగా వస్తుంటే నాయకత్వం పట్టించుకోకుండా, దాన్ని తీసుకోకుండా, ప్రజల వద్దకు వెళ్లకుండా కేవలం మోడీ పేరుతోనో ఇంకొక పేరుతోనో కాలక్షేపం చేస్తూ రాష్ట్రంలో పార్టీ ఆఫీస్కే పరిమితం ఉన్నటువంటి నాయకత్వం వల్ల వస్తున్నటువంటి నష్టాన్ని 2023లో 2024లో 18లో 19లో వచ్చినటువంటి ఓట్లను, జరిగినటువంటి ఎన్నికలను, ఉప ఎన్నికలను, జరిగినటువంటి ప్రచారాలను సమీక్ష చేసుకుని బేరీజు వేసుకునేటువంటి నాయకత్వము, ప్రజల దగ్గరికి పార్టీని వెళ్ళి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు ఎవరైనటువంటి దానిపైన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. పాత నాయకులు కొత్త వాళ్ళకి ఇస్తే అలుగుతారా, కొత్త నాయకులు పాత వాళ్ళకి ఇస్తే అలుగుతారనేటువంటి భయంతో జాతీయ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఎవరు కలపాలి, వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఇగో రాష్ట్రంలో రావాల్సింది అధికారంలోకి, ఇటు కాంగ్రెస్ను అటు బీఆర్ఎస్ను ఒకేసారి ఎదుర్కొని తెలంగాణలో అవకాశం ఉండి ఎక్కడైతే ఖాళీ ఉందో, బీఆర్ఎస్ స్థానం ఎప్పుడైతే ఖాళీ అవుతుందో దాన్ని మెల్లిమెల్లిగా బీజేపీ తీసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా నాయకులంతా కూడా కలిసి కూర్చొని 8 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు, 8 మంది ఎంపీలు ఇంకొక వైపు, ఒక్కొక్కరు 16 మంది నాయకులు ఉంటే 16 గ్రూపులుగా, పాత గ్రూపులుగా, కొత్త గ్రూపులుగా విడిపోయి కలహించుకున్నటువంటి కొత్త సాంప్రదాయం భారతీయ జనతా పార్టీలో కనబడుతుందనేటువంటిది ఆ పార్టీ జాతీయ నాయకత్వం కూడా వాపోతున్నది. మరి ఏ జాతీయ నాయకుడు వచ్చి వీళ్ళందరినీ కలుపుతారు, ఎవరు వీళ్ళందరికీ దిశానిర్దేశం చేయగలుగుతారు, ఎవరు వీళ్ళందరినీ ఒక్కతాటికి మీదకి తీసుకురాగలుగుతారు, పాత కొత్త నాయకుల కలయిక, కొత్త వారిని తీసుకురావడం, ఉన్నవారిని బలోపేతం చేయడము, ఎవరు ప్రజల వద్దకి తీసుకుపోగలుగుతారు, ఎవరు ప్రజా పోరాటాలు చేయగలుగుతారు, ప్రజల మద్దతును కూడగట్టేటువంటి శక్తి సామర్థ్యం ఉంది, ఎవరు రేవంత్ సర్కారు పైన యుద్ధం చేయగలిగేటువంటి, పోరాటం చేయగలిగేటువంటి ఆ యోధుడు ఎవరో వేచి చూడాల్సినటువంటి సందర్భము. అది కూడా వారం 10 రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మాత్రం మనకు కనబడుతున్నది.